దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా సాగునీటికి తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి వాటర్ని ఎట్లా యూజ్ చేసుకోవాలనే అంశాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు ఈరోజు భేటీ అయ్యారు. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడినటువంటి ఈ కేఆర్ఎంబి త్రిసభ్య కమిటీ భేటీ ఈరోజు దాదాపుగా 3 గంటల పాటు సాగింది. 3 గంటల పాటు సాగినటువంటి మీటింగ్లో దాదాపుగా నాగార్జున సాగర్, శ్రీశైలం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉమ్మడి ప్రాజెక్టుల దగ్గర ఉన్నటువంటి నీటి నిల్వ ఎంత, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలనే అంశాలకు సంబంధించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇరు రాష్ట్రాలు కూడా దీనికి సంబంధించినటువంటి ఈఎన్సీలు, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అధికారులు, ఇటు తెలంగాణ నుంచి రమేష్ బాబు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి నరసింహమూర్తి ఇద్దరు కూడా హాజరై త్రిసభ్య కమిటీకి తెలుగు రాష్ట్రాలకు అంటే తెలంగాణకు ఇటు ఆంధ్రప్రదేశ్కు కావాల్సినటువంటి నీటి లభ్యత అసలు అక్కడ ఎంత ఉంది, మాకు ఎంత కావాలి అనే అంశాలకు సంబంధించి ప్రతిపాదనలు అయితే ఉంచడం జరిగింది. ఇప్పటికే ఆగస్టు 13వ తారీఖున భేటీ కావాల్సినటువంటి ఈ సమావేశం 17వ తారీఖు వాయిదా పడింది. ఏపీలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో 17న కూడా వాయిదా వేయాలని చెప్పేసి ఏపీ నుంచి అధికారులు కోరడంతో చివరిగా ఈరోజు ఈ త్రిసభ్య కమిటీ భేటీ అయితే జరిగింది. సో ఈ భేటీలో 3 గంటల పాటు జరిగినటువంటి సుదీర్ఘ చర్చలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతానికి అంటే శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో ఉన్నటువంటి నీటి లభ్యత అంటే మినిమం నీటి లభ్యత కంటే ఎగువగా ఉన్నటువంటి 146 సంబంధించినటువంటి టీఎంసీల వాటర్ ఏదైతే ఉందో దాన్ని మాకు 50-50 రేషియోలో కావాలని చెప్పేసి ఇటు తెలంగాణ ప్రతిపాదన చేయగా మొత్తం ఈ సంవత్సరాన్ని మొత్తంగాను అంటే జూన్ 2027 జూన్ నాటికి 50-50 రేషియోలో నీటి పంపకాలు జరపాలి అనేది తెలంగాణ ప్రతిపాదించగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సంవత్సరం మొత్తం ఒకేసారికి డిస్కస్ చేయడం కావచ్చు, పంపకాలు చేయడం కరెక్ట్ కాదు. సో ప్రస్తుతానికి అక్టోబర్ 31 నాటికి మాకు 47 టీఎంసీల నీరు కావాలి అనేది ఏదైతే 146 టీఎంసీ వాటర్ ఏదైతే ఉందో అందులో దాదాపుగా 47 టీఎంసీ వాటర్ మాకు కేటాయించాలనేది ఆంధ్రప్రదేశ్ కోరింది. సో ఈ అక్టోబర్ 31 నాటికి 47 టీఎంసీ వాటర్ కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ కోరగా సంవత్సరం మొత్తానికి అంటే వచ్చే జూన్ 2027 నాటికి మాకు 50-50 రేషియోలో నీటి పంపకాలు జరిపితే బాగుంటుంది అనేది తెలంగాణ ఈఎన్సీ కోరడం జరిగింది. సో మొత్తంగా 3 గంటల పాటు జరిగినటువంటి ఈ డిస్కషన్లో ఎలాంటి పంపకాలకు సంబంధించినటువంటి రేషియోకి సంబంధించి కూడా ఎలాంటి చర్చ జరగలేదు. ఎంత నీటి కావాలి, ఎక్కడి నుంచి కావాలన్న అంశాలకు సంబంధించి కూడా చర్చ జరిగింది. పూర్తిస్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఇటు ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఉన్నటువంటి హెచ్ఎన్ఎస్ హంద్రీనివాల్ కావచ్చు, లేకపోతే సాగర్ కుడి కాలువ, ఎడమ కాలువకు సంబంధించి కావచ్చు, ఈ పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి ఉన్నటువంటి వాటర్కి సంబంధించి వాటర్ నుంచి నీటికి సంబంధించినటువంటి నీటి పంపకాలకు సంబంధించి కూడా వాళ్ళు ఓవరాల్గా మాకు 47 టీఎంసీ వాటర్ కావాలని చెప్పి కోరగా తెలంగాణ మాత్రం ఓవరాల్గా మాకు 50% 50-50 రేషియోలో కావాలని చెప్పి కోరింది. సో మొత్తానికి ఈ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈఎన్సీ వాదనలు విన్న తర్వాత పూర్తిగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నీటి లభ్యతకు సంబంధించి రేషియోను డిసైడ్ చేయలేము కాబట్టి సెప్టెంబర్ 4న ఏ రాష్ట్రానికి ఎంతెంత కావాలి, ఏ ప్రాజెక్ట్ నుంచి అంటే ఏ రిజర్వాయర్ నుంచి ఎంతెంత నీటి పంపకాలు ఎవరికి కావాల్సిన అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ డీటెయిల్స్తో మరోసారి భేటీ అవుదామనేది వాళ్ళు డిసైడ్ చేసుకొని సెప్టెంబర్ 4కి ఈ సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది. ఇప్పటికే 13వ తారీఖున భేటీ కావాల్సినటువంటి ఈ సమావేశం 17కు వాయిదా పడింది. 17న ఏపీలో ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆగస్టు 23 నాటికి వాయిదా పడింది. సో ప్రస్తుతానికి ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో 3 గంటల పాటు డిస్కషన్ జరిగి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు విన్న తర్వాత ఈ త్రిసభ్య కమిటీ భేటీ అనేది సెప్టెంబర్ 4 అయితే వాయిదా పడింది. పూర్తిగా ఎల్నినో ఎఫెక్ట్ అలుముకున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఎక్కడో దగ్గర ఎగువన ఉన్నటువంటి వాటర్ ప్రాజెక్టులు కావచ్చు, రిజర్వాయర్లు నిండితే శ్రీశైలం, నాగార్జున సాగర్కి వాటర్ ఫ్లో వస్తే మాత్రం మరోసారి ఈ భేటీకి సంబంధించినటువంటి భేటీలో డిస్కషన్ చేసి మరోసారి నీటి పంపకాలకు సంబంధించి మరోసారి డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే అక్టోబర్ 31 నాటికి ఈ రేషియో 47 టీఎంసీల వాటర్ మాకు పంపకాలు చేయాలనేది ఆంధ్రప్రదేశ్ కోరింది. సో ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలు విన్న తర్వాత సెప్టెంబర్ 4కి మరోసారి వాయిదా అయితే ఈ కేఆర్ఎంబికి సంబంధించినటువంటి త్రిసభ్య కమిటీ వాయిదా పడింది. సో చూడాలి సెప్టెంబర్ 4న ఎంత తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి వాటర్ రేషియో పంపకాలు జరుగుతాయనే అంశాలకు సంబంధించి కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ఎలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.